నల్గొండ, సిద్దిపేట, వరంగల్, మహబూబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇక్కడ వరకు ఉంటుంది. ఎక్కువ ఇంపాక్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ ఇటువైపు ఉండకపోవచ్చు. బట్ ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, బీదర్ కర్ణాటక కొందుకు వస్తుంది, సంగారెడ్డి ఈ జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. సో బీ అలర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్షాలు ఇంకో 12 అవర్స్ కంటిన్యూ అవుతాయి. 12 అవర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తక్కువై తెలంగాణలో, ఎందుకంటే క్రమక్రమంగా ఇది తూర్పు నుంచి పశ్చిమానికి వస్తుంది కాబట్టి ఎక్కువైందుకు ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా 12-13 సెంటీమీటర్ల వర్షపాతం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, నల్గొండలో కురిసింది. నెక్స్ట్ ఈ వర్షపాత బెల్ట్ అన్నది హైదరాబాద్ వైపు షిఫ్ట్ కాబోతుంది. వైశాలి అయితే భరత్ ఆల్రెడీ 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి కాసేపట్లో అతి భారీ వర్షం కురుస్తోందని కూడా చెప్తున్నారు. మరి నగర వాసులు ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఎస్, అంటే ఇవాళ సాటర్డే, రేపు సండే ఎక్కువ మంది బయటికి రాకపోవడం మంచిది. రెండు మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. గతంలో తీసుకున్న ఎగ్జాంపుల్, గతంలో వాయుగుండం సమయంలో ఎటువంటి ఎగ్జాంపుల్ వచ్చిందో మనం చూసాం. కాబట్టి రాత్రి అలర్ట్ గా ఉండాలి. వర్షం, ఎందుకంటే ఈ వాయుగుండ ప్రభావంతో ఏంటంటే 4-5 గంటల్లోనే విపరీతమైన వర్షపాతం ఉంటుంది. 4-5 గంటల్లోనే 15 సెంటీమీటర్లు. రోజంతా ఇట్లా చినుకులతో కూడి ఒక 5 సెంటీమీటర్లు పడ్డాయి కాదు, కానీ గంటలోనే 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడితే హైదరాబాద్ లో వాటర్ పోయేందుకు ప్లేస్ లేదు. ఇళ్ల మీద ఇల్లు అన్ని కట్టేశారు. అర్బన్ లో మేజర్ గా ఇదే ప్రాబ్లం. ఇవాళ 31st చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ ఎవరికి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు ఈ రెండు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, విదర్భకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు 31st రోజు. నెక్స్ట్ ఫస్ట్ రోజు రెడ్ అలర్ట్ టు తెలంగాణ అండ్ విదర్భ. సెకండ్ రోజు కల్లా కొంత తక్కువ అవుతుంది. విదర్భ ప్లస్ కర్ణాటక వైపు, కర్ణాటక తర్వాత మహారాష్ట్ర వైపు రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అవుతుంది. సో ఇవాళ రేపు అన్నది చాలా కీలకం. ఇవాళ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్షం తగ్గితే కానీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. ఆల్రెడీ కొండ చర్యలు అక్కడ విరిగి పడుతున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదాన్ని లోలైంది. ఉదయం కొండ చర్యలు విరిగిపడి విజయవాడలో 4 చనిపోయారు. ఇప్పుడు ఒక కారు కొట్టుకుపోయి 2 చనిపోయారు. సో ఆ రెయిన్ బెల్ట్ అన్నది ఇప్పుడు అత్యంత, ఇప్పుడు ఒకసారి రాడార్లో చూస్తే అత్యంత తీవ్రంగా అక్కడ మనకు కనబడుతుంది. విజయవాడ, జగ్గపేట, వేమవరం, మాచర్ల, సూర్యాపేట, నల్గొండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వనపర్తి ఇక్కడంతా కూడా వర్షం పడుతుంది. హైదరాబాద్ లో కూడా పడుతుంది, కానీ కొంచెం పడుతుంది. ఇది క్రమంగా ఈ వర్షం అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇటువైపు షిఫ్ట్ అయిన కొద్దీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా వర్షం పడుతుంది. నర్సీపట్నం జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో, తర్వాత ఈస్ట్ వెస్ట్ లో కూడా కొన్ని చోట్ల వర్షం పడుతుంది. కానీ మేజర్ ఇంపాక్ట్ విజయవాడ, గుంటూరు, ఎందుకంటే నిన్నటి నుంచి బాగా వర్షం పడుతుంది, ఇవాళ కూడా పడుతుంది. కాబట్టి అక్కడ మనకు మేజర్ ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. రాడార్ ద్వారా ఒకసారి మనం రాడార్ ద్వారా చూద్దాం. హైదరాబాద్, నాగ్పూర్ వెదర్ రాడార్లో మనం కొంచెం నార్త్ తెలంగాణ అబ్జర్వ్ చేయొచ్చు. నార్త్ తెలంగాణలో ఇప్పుడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో కూడా కొంత వర్షం, భారీ వర్షం నమోదవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో కూడా. ఎందుకంటే ఈ వాయుగుండ ప్రభావం మనం చూస్తే ఇక్కడి నుంచి ఈ కింది వరకు ఇక్కడున్న ప్రాంతం ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది తీరం ఈ రాత్రి 11:30 గంటల తర్వాత ఈ తీరం దాటేందుకు అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే కనుక ఎంత ఇంపాక్ట్ ఉంది చూశారు కదా. మొత్తం గాలులన్నీ వచ్చి ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతున్నాయి. సో ఎందుకు ఇంత వర్షం పడుతుందంటే వాయుగుండం అయితే కనుక మొత్తం గాలులన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం వల్ల, ఇంత దూరం నుంచి వచ్చి కేంద్రీకృతం కావడం వల్ల ఈ ప్రాంతంలో హై రెయిన్ఫాల్ కు అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ? ఇది విజయవాడ, గుంటూరు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇది క్రమక్రమంగా ఇటు షిఫ్ట్ అయిన కొద్దీ గాలులన్నీ కూడా ఇటు వస్తాయి. అక్కడ వర్షం పడేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఇది అల్పపీడనం కూడా కాదు. అల్పపీడనం కంటే పెద్దది తీవ్ర అల్పపీడనం. తీవ్ర అల్పపీడనం కంటే పెద్దది వాయుగుండం. సో వాయుగుండం కాబట్టి క్రమక్రమంగా ఈ వాయుగుండం రెయిన్ బెల్ట్ అనేది కూడా పూర్తిగా షిఫ్ట్ అయ్యేందుకు ఆస్కారమై హైదరాబాద్ కు దగ్గరలో వస్తుంది. హైదరాబాద్ దక్షిణమా, ఎగ్జాక్ట్ మన లొకేషన్ చెప్పలేం ఎక్కడ వర్షం పడుతుందో. కానీ తెలంగాణలో కూడా రాత్రి భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ లో కూడా పడేందుకు కొన్ని వెదర్ మోడల్స్ ప్రకారం ఒకసారి చూద్దాం, అంటే ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది, ఎక్కడ పడేందుకు ఛాన్స్ ఉంది అన్నది.
ఇవాళ ఇవాళ ఉదయం నుంచి రేపటి వరకు ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది, 2వ తేదీ వరకు ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది అన్నది మనం చూస్తే ఎక్కువగా ఈ సంగారెడ్డి వైపు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేందుకు తాండూరు వైపు 27-28 సెంటీమీటర్లు, హైదరాబాద్లో 17 సెంటీమీటర్లు. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి ఉదయం వరకు 16-17 సెంటీమీటర్ల వర్షపాతం పడేందుకు అవకాశం ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. క్లిక్ చేస్తే 164 మిల్లీమీటర్లు 16-17 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ దగ్గరలో పడే అవకాశం ఉన్నట్టుగా నెక్స్ట్ 36 అవర్స్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం అని చూపిస్తుంది. ఇంకో వెదర్ మోడల్లో మనం చూస్తే కనుక హైదరాబాద్లో చాలా ఎక్కువ. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదవుతుందని చూపిస్తుంది. సో ఒక వెదర్ మోడల్ 16 సెంటీమీటర్లు అంటుంది, ఇంకో వెదర్ మోడల్ 33 సెంటీమీటర్లు అంటుంది. ఇదే జరిగితే ఈ 33 సెంటీమీటర్ల వర్షపాతం ఉత్తర హైదరాబాద్లో 21 సెంటీమీటర్లు, ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్లో 35 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నెక్స్ట్ 36 అవర్స్లో అంటారు. ఇదే జరిగితే కనుక మళ్ళీ 2020 అక్టోబర్ ఖాయం. ఇప్పుడు ఏదైతే హైడ్రా డిస్కషన్ జరుగుతుందో ఆ హైడ్రా చర్చకు మరింత బలం ఆజ్యం పోయడం అనేది మనకు ఖాయంగా కనిపిస్తుంది. సో హైదరాబాద్ ఈస్ బి అలర్ట్, గవర్నమెంట్ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే రెయిన్ ఆల్రెడీ దాని ఇంపాక్ట్ మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఏరియాలో 28 సెంటీమీటర్లు, కొన్ని ఏరియాస్లో 35 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. 347 mm అంటే 34 సెంటీమీటర్ల వర్షపాతం మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు ఈ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు, అంటే నెక్స్ట్ 36 అవర్స్లో హైదరాబాద్లో 35 సెంటీమీటర్స్. హైదరాబాద్ ఒకటేనా, ఇక్కడ చౌటుప్పల్లో కూడా 29 సెంటీమీటర్లు. ఇక్కడ ఈ ప్రాంతాలు చూస్తే హైదరాబాద్ అవతలు చూస్తే 34. సో 34-35 సెంటీమీటర్స్ ఒక వెదర్ మోడల్ చూపిస్తున్న పరిస్థితి. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్లో 17 సెంటీమీటర్స్. సో మినిమం 15-16 సెంటీమీటర్ల నుంచి మొదలు పెడితే మాక్సిమం 32-33 సెంటీమీటర్లు. డిఫరెంట్ వెదర్ మోడల్స్ డిఫరెంట్ చూపిస్తున్నాయి. ఏదేమైనా బి అలర్ట్ హైదరాబాద్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం వర్షం పడినప్పుడు ఎక్కువ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో పడింది. షేర్లింగంపల్లి, పటాన్చెరు ఇటువైపు తక్కువ పడింది. వాయుగుండం పడింది, ఇక్కడ కూడా 10-12 సెంటీమీటర్లు పడింది. బట్ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అప్పుడు కనిపించింది. సో ఈసారి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. కమ్ముకొస్తున్న ఇంకా ఇప్పుడు క్రమక్రమంగా రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అవుతుంది. ఈ రాత్రి జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ వాసులంతా కూడా. ఎందుకంటే మనం లాస్ట్ టైం వాయుగుండం ఏర్పడ్డప్పుడు 2020 అక్టోబర్ 6వ తేదీన అందరికి గుర్తునే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. జిహెచ్ఎంసీ అలర్ట్గా ఉండాలి, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి, హైదరాబాద్ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. విజయవాడ, గుంటూరులో అంటే ఓకే, అక్కడ జనాభా తక్కువ, బట్ హైదరాబాద్ జనాభా 1 కోటి జనాభా. అక్కడ 25-30 సెంటీమీటర్లు పడితే అక్కడ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. బట్ హైదరాబాద్ మరొకసారి అంతటి వర్షం పడితే మాత్రం తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మినిమం కొన్ని అయితే వెదర్ మోడల్స్ 15 సెంటీమీటర్లు చూపిస్తున్నాయి. సరే 15 సెంటీమీటర్లు పడితే 36 అవర్స్లో కొంత, బట్ 30-35 సెంటీమీటర్స్ పడితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పుడు హైడ్రా గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ఇటువంటి ఈ వాయుగుండం రావడం అనేది అయితే డెఫినెట్గా కొంత ఇబ్బందికరమే. సో ప్రజలు అలర్ట్గా ఉండాలి. నాట్ ఓన్లీ హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు